అందరికీ నమస్కారం. ఓకే. ఈ మూవీ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఇది స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. లాక్‌డౌన్ బిఫోర్ ఈ మూవీ స్టార్ట్ అయింది. అనుకోకుండా ఒకరోజు సాయి అంటే హీరో సువిక్షిత్ ఈ సబ్జెక్ట్‌తో నా దగ్గరకొచ్చాడు. సో, ఇలా ఒక మూవీ చేయాలనుకుంటున్నాను. ఈ కథ వినండి అని ఇప్పుడు అందరూ చెప్పినట్టు చాలా కాన్ఫిడెంట్‌గా ఈ కథ వినండి, దీన్ని మనం కలిసి చేద్దాం అని చెప్పి ఒక థాట్‌తో వచ్చాడు. సో, విన్న తర్వాత ఇది 90స్‌ని గుర్తు చేస్తది. డెఫినెట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు అనే ఒక హోప్‌తో. సో, నువ్వు కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటే, ఎందుకంటే కాంపాక్ట్ బడ్జెట్‌లో వెళ్తున్నాం. తనే హీరోగా టేక్ ఆఫ్ చేస్తున్నాము. సో, నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటే వెళ్దాం ముందుకి అని చెప్పి ఆ రోజు డిస్కషన్ జరిగింది. సో, అలా ఇద్దరము జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత మేము సెట్స్ పైకి వెళ్ళడం జరిగింది ఇది. సో, అక్కడి నుంచి ఆ ఫస్ట్ డే కలిసినప్పుడు తను ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాడో, ఈ రోజు వరకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ తను డౌన్ అవ్వలేదు. సో, ఫైనల్ అవుట్‌పుట్ చూసాము. చాలామంది చూసారిక్కడ. మే 15థ్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ ఈ 15థ్ రిలీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ చూసి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన వంశీ గారికి, సారీ బ్రో. సో, అలా ఇది సో, ఈ ఈ ఈ స్టేజ్‌కొచ్చింది ఆ విధంగా. సో, దీనికి ఎప్పటినుంచో అశోక్ గారు అండ్ వంశీ గారు ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఈ మూవీని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చారు. సో, ఇందులో టోటల్ చేసిన ఆర్టిస్టులందరూ, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ చేయగలిగారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ ఆ 90స్‌లో జరిగిన ఎన్నో సిట్యుయేషన్స్‌ని ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేస్తుంది. ఇప్పుడున్న పీరియడ్‌లో సో, ఈ ఓల్డ్ మెమరీస్ చాలామందికి తెలియకపోవచ్చు. సో, దాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెఫినిట్‌గా వాళ్ళ స్వీట్ మెమరీసు ఆ చిత్రలహరిలో అందరూ గ్యాదర్ అవ్వడం అనేదే ఒక ఫెస్టివల్ లాగా మూవ్ అవుతూ ఉండేది అప్పుడు. సో, అలాంటి ఒక అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసింది. ఆ ఫీల్ ఇప్పుడు చూసే ప్రేక్షకులకు అందరికీ ఇస్తారు. అలాగే ఈ మూవీని, ఈ దూరదర్శిని టైటిల్ ఆ ఫీల్, ఆ బ్యాక్‌గ్రౌండ్, ఆ కంటెంట్‌ని ముందుకొస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మేడంకి, శ్రీనివాస్ సార్‌కి ఇద్దరికీ చాలా థాంక్స్. అలాగే ఒక చిన్న మూవీ వస్తూ ఉంది. సో, దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్ద పెద్ద హీరోలందరూ మా మా స్టేజ్ పైన ఉన్నారు. మీరే కదా డెఫినెట్‌గా మాకు మీరే పెద్ద హీరోలు ఇవాళ ఈ ఈవెంట్‌కి పెద్ద హీరోలు. సో, డైరెక్టర్స్, బ్రదర్ అందరూ వచ్చారు. సో, అందరికీ చాలా థాంక్స్ బ్రో. షార్ట్ టైమ్‌లో సో, షార్ట్ టైమ్‌లో మీరందరూ గ్యాదర్ అయ్యారు. సో, దీని అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ చాలా థాంక్స్ బ్రో. అట్ ది సేమ్ టైమ్ 15థ్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్‌గా మీ అందరిని సాటిస్ఫై చేస్తుంది ఈ మూవీ. సో, మీరు ఖచ్చితంగా థియేటర్‌కొచ్చి చూడండి. మీరు ఒక సాటిస్ఫాక్షన్‌తో బయటకొస్తారు. అలాగే ఇందులో క్యారెక్టర్ చేసిన సురేష్ అన్న, లావణ్య గారు అందరూ దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. అలాగే హీరోయిన్స్ సువీక్షిత్, గీత ఇద్దరు కూడా ఫ్రెషర్స్ అనే ఒక ఫీలు, చిన్న సినిమా అనే ఫీల్ మీకు కనపడుతూ ఉండొచ్చు. కానీ రేపు డెఫినెట్‌గా థియేటర్‌కెళ్ళి ఫిల్మ్ కంప్లీట్ అయిపోయి బయటకొచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్‌తో వాళ్ళని గీతవాణిగా వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకొని, వాణిహరిగా గుర్తుపెట్టుకొని బయటకొస్తారు. మిమ్మల్ని కొద్ది రోజులు హంట్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్‌గా ఆ విధంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి
ఆమ్, చాలా ఎమోషనల్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎమోషన్ వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఎమోషన్ ఉంటుంది, అది బయటికి ఎక్స్ప్రెస్ కాలేరు ప్రతి ఒక్క ఎక్కడెక్కడో. సో కానీ వీళ్ళు ఆ ఎమోషన్ని, అంటే మీలో ఉన్న ఒక ఎమోషన్ని మీకు గుర్తు చేస్తుంది, ఆ స్వీట్ మెమరీస్ని మీకు గుర్తు చేస్తుంది. సో మీరు మే 15న థియేటర్కి వచ్చి ఈ మూవీని చూసి, సో కొత్తగా వస్తున్న వీళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.